బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజమండ్రిలో తిరుమల ఆలయ నమూనా సెట్టింగ్ తో హోటల్పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హోటల్లో ఆలయం సెట్టింగ్ ను తొలగించాలని, వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. హోటల్ను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు సందర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా హోటల్ నిర్మించారని మండిపడ్డారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి హోటల్ యాజమాన్యంతో మాట్లాడారు. గరుకు మందులు ఎక్కడైనా చూపించండి. మామూలుగా నాన్ వెజ్ పెట్టుకోండి, మీరు ఏం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. కానీ మన్మందులతో మాత్రం మన్మందులతో ముడిపడి వ్యాపారం ఉంటుంది. మనకి దేవీ నీళ్ళు పెట్టి, స్వామిని పెట్టి, ఆలయ నమూనా పెట్టి మీరు రాష్ట్రంలో ఇంకోటి నేను చెప్తున్నాను, మన రాష్ట్రంలో మన స్టేట్ లో ఎక్కడైనా ఆలయ నమూనాతో ఎక్కడైనా ఏ హోటల్లోనైనా మనకి చూపించండి. ఖచ్చితంగా కన్సిడర్ రాబోతుంది. ఖచ్చితంగా ఆలయ ఎక్కడైనా ఏ హోటల్లో ఆలయ నమూనా ద్వారపాలకు ఒక శివలింగం పెట్టి, నందీశ్వరుడు గొంతు, లేకపోతే ఒక రాముల వారిని పెట్టి, అయోధ్య రాముల వారిని, అక్కడ ఏమో ఆంజనేయుడు, గరుకు మందులు ఎక్కడైనా చూపించండి. స్వామిని పెట్టి మామూలుగా నాన్ వెజ్ పెట్టుకోండి. కానీ హోటల్స్ లో ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం హిందువుల మనోభావాలు గాయపడుతుంది. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా. ఈ నమూనా వద్దు. జైవి అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకుని పూజించుకో. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాలని మనమే కింద ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ తేవాలి. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్ లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దేవుణ్ణి దేవుడిగా చూడ. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా శాకాహారంతో వెళ్తాం, రాత్రి అంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు. హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలయ నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి, మన దైవాన్ని, మన దేవాలయం, మన వెంకటేశ్వర స్వామి మనమే కించపరుచుకుంటామా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మీ టీటీడీ పాలక మండలిలో మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలోని జరుగుతుంటే మరి దేవాలయాలు మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రంతో ఉన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? మీరు టీటీడీకి వెళ్ళి ఎక్కడెక్కడో గుళ్ళు కడతారు, మొత్తం దేశం అంతా గుళ్ళు కడుతూ ఉంటారు, పవిత్రత అంటారు. మీ మెంబర్ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలోనే పవిత్రతకి ఇబ్బంది కలుగుతోంది, కొంచెం సర్దుబాటు చేయండి, సర్దుబాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ తమ్ముడు చాలా భక్తితో పెట్టుకున్నాడు, కానీ తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోవాలి. మనం ప్రేమతో పెట్టినా. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు సిద్ధంగా ఉన్నారు. దత్తు, ఈ కథనాలు గతంలోంచి, అంటే గత 4-5 రోజుల నుంచి కూడా మనం ఇస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఎవరు ఈ హోటల్పై చర్య తీసుకోలేదు. సరే, ఇప్పుడు సాధు పరిషత్ అధ్యక్షులు వచ్చారు. అసలు యాక్చువల్గా ఈ నిర్వాహకులు ఏం చెప్తూ ఉన్నారు? రాణబాబు, ఈ జగ్గంపేట మండలం నల్లేపల్లి వద్ద ఈ నాయుడు గారి హోటల్ అంటూ పెట్టారు. ఈ హోటల్లో టీటీడీ లోపల స్వామివారి అంతరాలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాదిరిగా నమూనా చిత్రాలను మొత్తం ఏర్పాటు చేశారు. చాలా భక్తి పారవస్యం పుట్టుపడే విధంగా ఏర్పాటు చేశారు. కానీ లోపల జరిగేవంతా కూడా పక్క మాంసాహారం అమ్మకాలు, బిర్యానీలు, లేకపోతే ఫ్రైడ్ రైస్, రకరకాల ఇతర ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఉంటో అదంతా అమ్ముతున్నారు. దాంతో హిందువులు కొంతమంది ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళినటువంటి హిందువులు ఈ యొక్క తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలు కించపరిచే విధంగా ఉంది. స్వామివారి ఫోటోలు ఏదైతే మనం అత్యంత పవిత్రంగా భావిస్తామో ఆ విధంగా స్వామివారి ఆలయ నమూనాన్ని ఇక్కడ నిర్మించడం వచ్చి దాని పక్కన మాంసాహారం అమ్మడం ఏంటంటే గత వారం రోజులుగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామి సరస్వతానంద సరస్వతి స్వామీజీ అన్న ఇతర బృందం కూడా ఈ రోజు ఉదయం
ఆ నాయుడు హోటల్ ని సందర్శించడం జరిగింది. వారికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు స్వామివారి అంతరాలయాన్ని ఇక్కడ నిర్మించి మాంసాహారం అమ్మడం ఏంటి? మీరు స్వామివారి హిందువులుగా ఉండి స్వామివారి ఫోటో పెట్టుకోవడంలో తప్పలేదు, కానీ ఈ విధంగా అంతరాలయాన్ని నమూనా నుంచి నిర్మించడం, ఈ మాంసాహారం అమ్మడం మాత్రం చాలా తీవ్ర అభ్యంతరం. దీని మీద మీరు వెంటనే ఈ నమూనా ఆలయాన్ని తీయకపోతే కనుక ఉద్యమం చేస్తామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు అయితే మాత్రం కట్ట హిందూ మనోభావాలను ఇక్కడ కించపరచాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం స్వామివారి యొక్క భక్తితోనే, స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితోనే ఈ ఆలయ నమూనాను చిత్రీకరించాం అని వారు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే సాధు పరిషత్ మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆలయ నమూనాని తీయకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం, ధర్నా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు టీటీడీ పాలక సభ్యుడు ఎవరైతే జ్యోతుల నెహ్రూ ఉన్నారో ఇదే కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా జరగడం మాత్రం హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. రావణ బాబు, ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళొద్దు.